సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీకు తెలుసా 500 నక్షత్రాలను ఒకేసారి మన కంటితో చూడగలమని? ఓ చిన్న టెలిస్కోప్ ద్వారా మనము వేల కొలది లక్షల కొలది నక్షత్రాలు చూడగలం. భూమి మీద గొప్ప టెలిస్కోపులు కూడా ఉన్నాయి. అలాగే కోట్ల కొలది గెలాక్సీస్ కూడా ఉన్నాయి. ఇవి నక్షత్రముల సముదాయంతో కలవు. అంతరిక్షాన్ని పరిశోధించే టెలిస్కోప్స్ కలవు. వాటి ద్వారా కోట్ల కొలది నక్షత్రాలు మనం చూడగలము. మీ మనసులో ఉంచుకోండి, ప్రతి గెలాక్సీని మనము చూస్తూ ఉన్నట్లయితే 2000 బిలియన్ల నక్షత్రాలతో కలవవి. నమ్మశక్యం కాలేదు కదా. 2 ట్రిలియన్ల గెలాక్సీస్ కూడా ఉన్నవి. ఇవి అంతరిక్షంలో కలవు. ఆకాశాన్ని మన కంటితో చూసినట్లయితే మనం చూసే నక్షత్రాలన్నీ కూడా పాలుపుంత గెలాక్సీలుగా ఉన్నాయి. మండుచున్న నక్షత్రాల మురిలాంటివి, వందల వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి కాంతి నక్షత్రాలివి. ఈ అద్భుతమైనటువంటి గుణాంకాల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎంతగానో వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవి మనలో మండిస్తూ అంతరిక్ష ప్రయాణానికి మనల్ని ఆతురపరుస్తూ ఉన్నాయి కదా. అయితే మీకు తెలుసా, బైబిల్ గ్రంథం ఒక విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నది. ఈ అద్భుతాన్ని మనము ఏ విధంగా పొందుకోగలము? నాతో ఏకీభవించండి. మనోహరమైన బైబిల్ సత్యాలను మనం చూద్దాం. నమ్మశక్యముగా నీ భవిష్యత్తుని గురించి దేవుడు తన పిల్లల కోసం ఏర్పాటు చేశారో చూద్దాం. మన యొక్క ప్రదర్శనలో ఈ సాయంకాల సమయంలో మహా తీర్పు దినాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. చరిత్రలో ప్రారంభం కాబోయే గొప్ప సత్యాల గురించి ప్రారంభం చేద్దాం. మీలో ఎంతమందికి ఫాబియన్ లాడ్విగ్ జార్జ్ అడాల్ఫ్ కోట్ గురించి వినియున్నారు? అతని పేరు బేరన్ ఫేబియన్ స్క్లాబ్రెన్ డార్ఫ్. ఒకవేళ తన తల్లిగారు కోపంగా ఉంటే ఈ విధంగా పిలుస్తారేమో, ఒకవేళ బుచ్చని పిలుస్తారేమో. ఇతడు జర్మనీలో జన్మించాడు. 1907 సంవత్సరంలో న్యాయవాదిగా తర్బీదయ్యాడు. ప్రకాశవంతమైన వ్యక్తి. యుద్ధం ప్రారంభమవుతూ ఉన్నప్పుడు అతడు ముసాయిదా చేయబడ్డాడు. అతడు ప్రకాశవంతమైన వాడే కనుకనే తన పేరు వేగంగా ప్రఖ్యాతి చెందుతూ ఉన్నది. ఈ విషయాన్ని వారు గమనించలేకపోయారు. ఎందుకనగా హిట్లర్ జర్మనీ దేశాన్ని నాశనం చేయాలనుకోబోతూ ఉన్నాడని. అందువలన అతడు ప్రతిఘటనలో చేరాడు. స్క్లాబ్రెన్ డార్ఫ్ హిట్లర్ వచ్చి జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఆర్మీని కలుసుకున్నప్పుడు ఇతడు ఒక బాంబును స్మగ్లింగ్ చేశాడు హిట్లర్ ప్లేన్లో నుంచి. ఈ భయంకరవాది నుంచి విరమించుకోవాలని అనుకున్నాడు. చివరికి అతడెవరోనని వారు గుర్తించారు, బంధించారు, హింసల పాలు చేశారు. అయినా అతడు మాట్లాడలేదు. ఆ ప్రతిఘటనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా. ఆ తర్వాత చివరికి అతనికి విచారణ ఏర్పాటు చేశారు. అతడు కోర్టు గదిలో తీసుకురాబడ్డాడు. మరలా 1945 సంవత్సరంలో విచారణ కొనసాగించారు. మరియు కోర్టు గది నింపబడింది. న్యాయమూర్తులు మరియు జ్యూరీలు అందరూ అతన్ని రాజద్రోహానికి పాల్పడ్డారన్నారు. అతన్ని ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా చంపాలి అని అనుకున్నారు. ఎందుకనగా యుద్ధము జరుగుతూ ఉంది గనుక అతన్ని చంపకూడదు అని అనుకున్నారు. కోర్టు గదుల నుంచి బయటకు వస్తూ ఉండగా అతన్ని చంపాలి అనుకున్నటువంటి 2 గోడల మధ్య వైమానిక దాడుల సైరన్స్ ఆగిపోయాయి. మరియు అణుసంబంధమైన బాంబు పేలడం ద్వారా కోర్టు రూమ్ అంతా కూడా నింపబడింది. ఆ కోర్టు గదిలో ఉన్న అందరూ చనిపోయారు. స్క్లాబ్రెన్ డార్ఫ్ మాత్రమే మిగిలిపోయాడు. ఎవరు తప్పించుకున్నారు? మరలా అతన్ని పట్టుకున్నారు. దచావ్ అనేటువంటి జైల్లో యుద్ధ శిబిరంలో అతన్ని బంధించి ఉంచారు. అక్కడ అతడు బ్రతికాడు. ఆలోచించండి ఏం జరిగిందో. ఆ తరువాత అతడు ప్రఖ్యాతిగాంచి న్యాయమూర్తి అయ్యాడు జర్మనీలో. ఎవరినైతే విచారించాలి అని అనుకున్నారో ఎంత అదృష్టం తిరిగిపోయిందో. ఎవరిని శిక్షించాలనుకున్నారో అతడే న్యాయమూర్తి అయిపోయాడు. అతడు 1980 వరకు జీవించాడు. నాకు ఒక ఆలోచన కలుగజేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడైన కైఫా దగ్గర, అలాగే పిలాతు దగ్గర వారి యొద్ద ఉన్నప్పుడు సంఘము ఆయన మీద నేరారోపణ మోపుతున్నది. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, ఇకపైన మీరు చూడండి, మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢై రాబోతున్నాడు. ఈ మాటలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. వారు సమాధుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరినైతే న్యాయాన్ని తీర్చాలనుకున్నారో ఆయనే న్యాయాధిపతిగా కూర్చోబోతున్నాడు. బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, మనమందరము న్యాయపీఠం ఎదుట క్రీస్తు దగ్గరకు రావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక అధ్యాయాల బైబిల్లో, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ఇది మహా తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. మిలీనియాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ విధంగా ప్రారంభించబడుతుంది. మీ బైబిల్ ఉన్నాయా? ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో, మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని చేతిలో పెద్ద సంఖ్యలు కలవు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములు పడవేశెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నాం.
కనుక ఈ 1000 సంవత్సరాల కాలంలో ఈ వచనం అప్పుడప్పుడు కనిపిస్తుంది. దీన్ని మిలేనియం అంటాం. ఆ పదము మిలేనియం అనగా ఇది మిశ్రమ లాటిన్ పదముతో చేర్చబడి ఉన్నది. మిలే అంటే 1000 సంవత్సరములు. కనుక 1000 సంవత్సరాల కాలంలో ఈ పదాన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చూడగలము. అలా మనము చూస్తూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. అక్కడ వారికి అధికారములు ఇయ్యబడెను. 1000 సంవత్సరముల పాలన మరియు మహా తీర్పు దినము యొక్క ప్రారంభమును సూచించు సంఘటనలేమిటి? ఈ ప్రవచన వాక్యంలో జరిగేటువంటి చివరి కార్యాలు. ఈ విషయాన్ని మీరు చదవండి. మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కనుక ఈ 1000 సంవత్సరాల కాలంలో ప్రభు యొక్క రాకడతో ప్రారంభమవుతున్నది. అలాగే పునరుద్ధానాల గురించినది. ఇప్పుడు మన అధ్యయనంలో ఈ సాయంకాల సమయంలో మనము మాట్లాడుకోబోతున్నది మనగా 4 వ్యత్యాసమైన మనుషులు చూడబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మంచివారు బ్రతుకుంటారు, రక్షించబడిన వారు జీవించెదరు. అలాగే దుష్టులు వారు కూడా బ్రతుకుతారు. ఆ తరువాత రక్షించబడి మృతులైన వారు, దుష్టత్వంలో మరణించిన వారు, చివరిగా అందరూ లేస్తారు. ఏదో ఒక తెగలో ఉండాలి. సరేనా? జీవించిన వారు, చనిపోయిన వారు, చెడ్డవారు, మంచివారు. ఈ రోజు రాత్రి వీరందరిని గురించి మనం అధ్యయనం చేసుకుందాం. ఇది అందరికీ వర్తిస్తూ ఉన్నది. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. క్రీస్తునందు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. బ్రతికున్నటువంటి వారు కూడా వెంటనే మధ్యాకాశం ప్రభుని కలుసుకుంటారు. మనము క్రీస్తు కూడా జీవిస్తాం. కొన్ని సంఘాలు ఈ 1000 సంవత్సరాల గురించి చెబుతున్నారు. ఈ భూమి మీదే గడుపుతామని, అనీతిమంతుల మీద నీతిమంతులు రాజ్యం వెళ్తారని, వారికి నిత్య జీవము కలదు, వారు సంతానాన్ని పొంది జీవిస్తూ మరణిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అనైతికంగా ఉంటారో మనకు తెలియదు. పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందుతారేమో తెలియదు. నేను గాని మీరు గాని దుష్టులతో ఏలబడకూడదు. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మరో తెగవారు ఎవరనగా క్రైస్తవులు విశ్వసించేది మన పైకి వెళతామని, క్రీస్తు కూడా మహిమలో మనము జీవించదమని. ఆ 1000 సంవత్సరాల కాలంలో ఒక విషయాన్ని గుర్తించుకొని ప్రభువైన యేసు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచానన్నాడు. సరేనా? ఆయన వెళ్ళారు. మరలా నేను తిరిగి వస్తాను, నేనే మిమ్మల్ని నా ఎదుగు తీసుకుని వెళ్తాను. నేనెక్కడుంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. ఆయన వెళ్లే స్థలానికి మనం కూడా తీసుకుని వెళ్తాడు. భాష అర్థమైందా? కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన మనం ఏం చేస్తాం? మనం ఎత్తబడతాం. మనం ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండబోతున్నాం. అప్పుడు నూతన యెరూషలేము మరలా తిరిగి రాబోతూ ఉన్నది. మనము దుష్టులతో కలిసి ఏమాత్రం కూడా ఏలలేము ఈ భూమి మీద. అది ఇక్కడ జరగదండి. అది ఏమాత్రము జరగదు. మనము క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు ఏలేదము. మరలా తెలియజేస్తుంది చనిపోయినటువంటి వారు ఏమవుతారు. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు. అది మొదటి పునరుద్ధానం. చనిపోయిన మృతులు వారు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరాలు ముగించిన పిదప ఇక్కడ ఈ 1000 సంవత్సరాల కాలాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే మనము ప్రత్యేకపరచబడుతున్నాం. మొదటి పునరుద్ధానములో నీతిమంతులు, రెండవ పునరుద్ధానములో దుష్టులు. వీరు వ్యత్యేకపరచబడుతున్నారు. ఇదేనండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడు మాట్లాడుతున్నాడు. రెండవది, మొదటి పునరుద్ధానము తరువాత ఇంకా ఏమేమి జరుగును? మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51-52 ఈ విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎప్పుడు మార్పు చెందుతాం? క్రీస్తు వచ్చినప్పుడు. క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఫిలిప్పీ 3:21లో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన మహిమ కలిగిన శరీరముగా మారుస్తూ ఉన్నాడు. ఎలాంటి శరీరాన్ని విమోచించబడిన వారు కలిగినారు? వారికి మహిమ కలిగిన శరీరం వచ్చినప్పుడు వారు ఆత్మలుగా ఉంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం నుంచి లేచిన తరువాత ఆయన తనకున్నటువంటి వాస్తవాన్ని తెలియచేశాడు. అలా చెప్పినప్పుడు వారు నిర్ఘాంతపోయారు. నన్ను తాకి చూడండి అన్నాడు. నన్ను ముట్టండి, నాకున్న రీతిగా దయ్యములకు రక్త మాంసములు ఉండవు. ఆయన అన్నాడు, నేను ఆకలి కొనుచున్నానన్నాడు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఆయన విషయాన్ని పై గదిలో ఏమాత్రం చెప్పలేదు గాని శిష్యులు కలుసుకున్నప్పుడు ఆహారం ఉందా అని అడిగాడు. దేవుని యొక్క అనాది సంకల్పం ఆదాము హవ్వలు ఏం తినాలని. దయ్యాలు తింటాయా? తినవండి, దయ్యాలు తినవు. అయితే నిజమైన ప్రజలు చూడండి, మనకు ఆత్మ సంబంధమైనటువంటి శరీరం ఉంటూ ఉన్నది. నేను మీకు వివరిస్తాను. ఆదాము హవ్వలు పాపము చేయడానికి ముందు వారు 4 కోణాలలో నివసించారు. మనము 3 కోణాలు నివసిస్తున్నాం.
వారికి మహిమగల శరీరం కలదు, వారికి నొప్పి బాధలు కూడా లేవు, వారు దేవదూతలను చూడగలరు, వారు పాపము చేసిన తరువాత మనవలే మారారు, ఏదో మార్పు కలిగింది, 4 కోణాలు కోల్పోయారు. ఆత్మ సంబంధమైనటువంటి శరీరము మరలా ఏర్పరచబడింది. నిత్యమైనటువంటి మహిమ కలిగిన శరీరం మనకొచ్చినది. అవి నిజమైనటువంటి శరీరాలే. ఆ తర్వాత మనము పరలోకాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ తర్వాత ద్రాక్ష తోటలు నాటారు, ఇండ్లు కట్టుకున్నారు. ఇంకా ముందు చూస్తే వారు వాస్తవమైన కార్యక్రమాలు అక్కడ చేయగలిగారు. పరలోకాన్ని చూస్తే అక్కడ మేఘాలున్నాయి, అక్కడ కెరూబులున్నాయి, వారు వీణలు వాయిస్తున్నారు. అరే, నరకమున శబ్దాలు వీటికంటే భయంకరమైనవి. యవనుడిగా ఉన్నప్పుడు ఇలాగ ఆలోచించాను నేను. అది అలా కాదండి. అక్కడేం జరుగుతుందో మనము చూద్దాం. ఎలాంటి శరీరాన్ని కలిగి ఉంటాము? మహిమగల శరీరము, ఆయన శరీరం వలె. ఆయన శరీరంలో ఒక మార్పు ఉంది. ప్రభువైన యేసు లేచినప్పుడు ఆయన శరీరంలో గాయాలు గుర్తింపులున్నవా? దేవుడు వాటిని అలాగునని అనుమతించాడు. నిర్దోషమైన గాయాలున్నాయి కనుక నిత్యత్వంలో మనము చూడగలము. ఒక చిహ్నాన్ని చూస్తాము, అది మనకు గుర్తు చేస్తుంది. ఆయన మన కోసం త్యాగాన్ని సూచిస్తుంది. కనుక పాపులు యొక్క లేవనే లేవరు. రెండవదిగా, ఆయన రక్షించింది మనము మర్చిపోము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:8. అలాగే చూద్దాం ప్రకటన గ్రంథం 16:18. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. భూకంపాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మీకు తెలుసా, 3 లేక 4 రెక్టర్ స్కేల్ చూస్తాం. కాలిఫోర్నియాలో జరిగిన విషయాన్ని మనం చూసాం. మీకు తెలుసా ఇది దేన్ని సూచిస్తుందనని? చాలా పెద్దది, 15 రెక్టర్ స్కేలు ఉంటున్నది. పర్వతాలు, ద్వీపాలు అన్నీ కూడా కరిగిపోతాయి ఈ భూకంపము ద్వారా. ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు కనబడకపోయేను. 5 మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. 75 పౌండ్లు. ప్రకటన గ్రంథము 16:20-21 విషయాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంటే తెలుసా? 75 పౌండ్లుంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ యొక్క వడగండ్ల యొక్క బరువు ఎంతో ఉన్నదని. ఇది చాలా ఆశ్చర్యం. అగాధము అనగా ఏమిటి? గ్రీకులో అబుస్పోస్ అనగా నిరాకారము మరియు శూన్యము అని అర్థము. ఆదికాండము 1:2 ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అగాధం అనగా ఏంటి? దీన్నే అబుసోస్ అంటారు. అబుసోస్ అనేటువంటి అర్థమేమనగా అదేనండి అబిస్. అబిస్ అనగా అర్థం శూన్యమండి, నిరాకారము. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదికాండములో చూడగలం. సెప్ట్యూజెంట్ గ్రీక్ పదములో ఈ విషయాన్ని మనము శూన్యముగాను నిరాకారముగాను ఉన్నట్లుగా తెలియజేస్తున్నది. అంధకారంతో ఉన్నది. అది అగాధ స్థలము. దాన్ని చూసినట్లయితే నాకు తెలియదండి కింగ్ జేమ్స్ వర్షన్ ఎందుకు ఈ విధంగా తర్జుమా చేశాడన్న విషయాన్ని. కొన్ని పదాలు మనం కనుగొనగలం బైబిల్లో. మీలో ఎంతమందికి గుర్తున్నది ఈ విషయాన్ని మాట్లాడుతుండగా? దిస్ డొమైనియాక్ గురించి. అది దయ్యాలతో కూడా నింపబడి ఉన్నది. లూకాసు వార్త 8 మార్కు సువార్త 5 వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ ఒక పదాన్ని వాడుతున్నాడు, అబుసోస్ అనే పదం. అగాధమని తర్జుమా చేయబడింది. నిరాకారంగా ఉన్న చోటు. అపవాదికి అక్కడ ఏమి కూడా లేదు. శోధించడానికి, మార్పు చేయడానికి, పట్టుకోవడానికి అక్కడ ఏమి కూడా చేయలేదు. దయ్యము ఏమవుతుందనగా అతడు ఆత్మగా ఉన్నాడు. వాడు జీవించేటువంటి వాటిని మాత్రమే పట్టుకోగలడు. దయ్యాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి, మేము పందులను పట్టుకోవాలనుకుంటున్నాయి, ఎందులోనే ప్రవేశించాలి, అగాధములోనికి పంపించవద్దు అంటున్నాయి. ఎప్పుడైతే సాతాన్ని భూమి మీద బంధిస్తూ ఉన్నామో ఎవరిని అతడు పట్టుకోలేడు, మార్చలేడు. అదేనండి అగాధ స్థలం అంటే. బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. యూదా పుస్తకంలో చూస్తూ ఉన్నాం 6 అపవాది బంధించబడ్డది అంధకారములో. కనుకనే అపవాది ఎవరిని శోధించలేడు. ఎందుకనగా నీతిమంతులు లేస్తారు, చనిపోయిన నీతిమంతులు, బ్రతికున్న మనము మార్పు పొందేదము, పైకి వెళ్ళిపోతాం. బ్రతికున్నటువంటి దుష్టులు ఆయన వెలుగు చేత నశించబడతారు. ఎంతమంది ప్రజలు ఈ భూమి మీద జీవించెదరు? ఎవరు లేరండి. కనుక ఆ సమయాన్ని సూచిస్తుంది. సాతానుడు ఎప్పుడైతే బంధించబడుతున్న భూమి మీద 1000 సంవత్సరాలు విడవబడతాయి. ఆ తరువాత మనం క్రీస్తు కూడా ఉన్నప్పుడు అతడు దేవునికి విరుద్ధంగా ఎదురు తిరగడం మనం చూస్తున్నాం. దేవుడు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. ఆయన విశ్వానికి ప్రదర్శించబోతున్నాడు. వేరే ప్రత్యామ్నాయం లేక ఆయన ఏం చేశాడో లూసిఫర్కు అతన్ని వెంబడించేటువంటి వారికి. ఆ తరువాత సాతానుడు తన యొక్క దూతలతో దిగి వచ్చి అందరూ ఒకరినొకరు జీవిస్తారు. అందరూ లూసిఫర్ని వెంబడిస్తారు. గ్రహాలంటే మాకే పనిలే, నీకేం పని ఇక్కడ? 1000 సంవత్సరాలు ఈ విధంగా బంధిస్తాడు. ఆ సమయంలో అగాధ స్థలంలో నిత్య పాశములో ఉంచబడెదరు. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. నేటి ప్రదర్శనలోనికి మనము తిరిగి కలుసుకోబోతూ ఉన్నాము. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాస్తవంగా బైబిల్లోని గొప్ప రచయితలందరూ కూడా గొప్ప తీర్పు దినాన్ని గురించి రాశారు. పౌలు అంటున్నాడు,
మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. మనం చేసిన అనేక పాపాలు వెలుగులోకి వస్తాయి. పరిశుద్ధమైన దేవుని యొద్ద ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రతి మనిషికి ఇది భయాందోళన కలిగించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ తీర్పు ఎలా తప్పించుకోవాలో తెలియజేస్తున్నాడు పరిపూర్ణమైన సమాధానంతో. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాము. బైబిల్ వాక్యాలతో వివరిస్తూ ఉంది. ఈ తీర్పుకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఈ రక్షణ న్యాయవాది ఎవరు? ఎవరు నిందితుడు? మహోన్నతమైన న్యాయవాది ఎవరు? ప్రత్యేకంగా ఇందులో నుండి మనము ఏ విధంగా తప్పించబడాలి? మీ ఉచిత కాపీ పొందడానికి ఈ తెరపై ఉన్న నంబర్ను సంప్రదించండి. ఆఫర్ నంబర్ 419 అని అడగండి. మా వెబ్ చిరునామాను సంప్రదించండి. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తర్వాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి వెళదాం. దేవుని వాక్యము ద్వారా అనేకమైన సత్యాలు నేర్చుకుందాం. రెండవ పునరుద్ధానము ఎప్పుడు జరుగును మరియు దాని యందు ఎవరు లేపబడుదురు? వాక్యం తెలియజేస్తున్నది యోహాను సువార్త 5:28-29లో, సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఎన్ని పునరుద్ధానములు ఇక్కడ చూస్తూ ఉన్నాము. 2. ఈ విషయాన్ని దానియేలు 12వ అధ్యాయంలో చూడగలము. మంటిలో నిద్రించిన వారందరూ కూడా చాలా మంది లేపబడుదరు. కొంతమంది సిగ్గుపరచడం కోసమై ఇక్కడ 2 పునరుద్ధాలను చూస్తున్నాం. 1000 సంవత్సరాల మధ్య కాలంలో. ఇప్పుడు పునరుద్ధాన కాలములో మీరు లేచి వచ్చినప్పుడు ఒకవేళ ముడతలుంటే మీరు తప్పైన పునరుద్ధానంలో ఉన్నట్లే. అది మంచిది కాదండి. ఎందుకంటే మహిమ కలిగిన శరీరాన్ని పొందుకుంటాం. అదే సరేనండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ప్రకటన గ్రంథము 20:5 1000 సంవత్సరాలు గడుచు వరకు అనే విషయాన్ని తిరిగి మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ముందు ఇక్కడ ఆప్ చేసి ఒక విషయాన్ని తెలియజేస్తాను. ముందుకు సాగుదాం. క్రైస్తవ ప్రపంచంలో కొంత గందరగోళము ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే ఏం జరుగుతుందని. అలా నడిచి వెళ్తూ క్రైస్తవ సమాధులను చూస్తున్నట్లయితే సంఘాల యొద్ద ఉన్నటువంటి సమాధులు చూస్తే గందరగోళాన్ని చూడగలం. ఒక సమాధి మీద ఈ విధంగా రాయబడి ఉంటున్నది: మా ప్రియమైన తల్లిగారు ఆమె విశ్రాంతి తీసుకొనుచున్నారు, పునరుద్ధానం కోసం వేచి ఉన్నారు. అలాగుననే మీరు 2వ సమాధికి వెళ్ళినప్పుడు మా ప్రియమైన తల్లిగారు బంగారు వీధులు నడుస్తుందని రాస్తారు. ఆమె విశ్రాంతి తీసుకున్నది, పునరుద్ధానం కోసం వేచి ఉన్నది, దేవదూతలతో పాడుతూ బంగారు వీధులు నడుస్తుందా? ఇవన్నీ చూస్తే ప్రజలు గందరగోళంలో ఉన్నారు. బైబిల్ తెలియజేస్తున్నదేమనగా శరీరములో ఏమి ఉండదని, ఆ దేవుని యొద్ద ఉంటుందని. అవునండి, దీని అర్థము నీవు విశ్వాసివైతే, నీవు మరణిస్తే మీ మనస్సు తెలియజేస్తూ ఉన్నది రెప్పపాటు కాలములోనే మేము దేవుని యొక్క సన్నిధానములో ఉంటామని, నీతిమంతులు లేపబడతారని. పునరుద్ధానుడైనట్లయితే న్యాయ తీర్పు కూడా జరిగే ఉండాలి. బైబిల్ చక్కగా తెలియచేస్తూ ఉన్నది చనిపోయిన వారు పునరుద్ధానం కోసమే వేచి ఉన్నారని, వారికి తెలియదు నిద్రిస్తున్నారని. అనేకమైనటువంటి డజన్ పునరుద్ధానాలున్నాయి బైబిల్లో. యేసు చాలా మందిని లేపారు. పాత నిబంధన గ్రంథంలో పునరుద్ధానాలున్నాయి. మీకు తెలుసా, ప్రతిసారి పునరుద్ధానం బైబిల్లో చూసినప్పుడు పునరుద్ధానంలో లేచిన వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరణంలో వారికి ఏం జరిగిందో చెప్పడం లేదు. ఎవరూ చెప్పలేరు. ఎందుకు? మృతులైన వారికి ఏమీ తెలియదని సొలొమోను సెలవిచ్చిన రీతిగా వారు నిద్రిస్తూ ఉన్నారు. కలలు కనే రీతిగా వారు పరలోకానికి గాని నరకానికి గాని వారు చావడం లేదు. ఎవరైనా ఈ విధంగా తెలియజేస్తే, మా నాన్నమ్మగారి గురించి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆమె పునరుద్ధరణ గురించి తెలియజేశారు, అయినా ఆమె అక్కడ ఉందో లేదో తెలియదు. ఎందుకనగా మనము కాలపరిమితి మీద జీవిస్తున్నాం. మనకు తెలుసు కదా, దేవుడు కాలముల సమయాలు తన యొద్ద ఉంచుకున్నాడని. దేవుడు భవిష్యత్తును చూడగలడు, గతాన్ని కూడా చూడగలడు, మనం జీవించే కాలాన్ని కూడా ఆయన చూడగలడు. వారు ఉన్నారో లేదో మనకు తెలియదు. మనకున్నటువంటి ఐడియా ఏమనగా, మీరు ప్రేమించేటువంటి వారు పరలోకంలో ఉన్నారని, నేను చూస్తున్నా లేదా కోల్పోతున్నారో, లేదా అగ్నిగంధకంలో మండుచున్నారో, అది విగ్రహారాధన ద్వారా వస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గురించి కొన్ని మాటలు తెలియజేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:27 చూద్దాం. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు ఆయన రాకడలో. దీని అర్థం, ఆయన రాకడ మునుపు వారు బ్రతికి ఉండలేదు. మీరు బ్రతికించబడని ఎడల మీరు చనిపోయిన వారే. ఈ మధ్యలో ఏం జరుగుతుందో బైబిల్ తెలియజేయలేదు. అలాగుననే ప్రజలు వారి క్రియాఫలం పొందలేదు, పునరుద్ధానంలోనూ న్యాయ తీర్పులోనూ. ఇది చాలా గొప్ప అధ్యయనము. దీని గురించి ఇంకా మనం నేర్చుకోబోతున్నాం. 1000 సంవత్సరములు ప్రారంభమగుచుండగా భూమి ఏ పరిస్థితిలో విడిచిపెట్టబడును? మనలో చాలామంది విన్నాం విడిచిపెట్టబడిన విషయము, చివరిలో జరిగేటువంటి సంఘటనల గురించి. మరియు నీతిమంతులు రహస్యంగా పైకెత్తబడతారు. ఈ భూమి మీద జీవితం కొనసాగుతూ ఉంటుంది. 1,44,000 మంది రక్షించబడినటువంటి యూదులు
ప్రతి స్థలములో బోధించెదరు. చివరి 7 తెగులు సంభవిస్తాయి. కొంతమంది మారుమనసు పొందుతారు. 7 సంవత్సరాల మహాశ్రమల కాలము. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి తిరిగి వస్తారని, నీతిమంతులతో కలిసి ఆయనతో కూడా కలిసి 1000 సంవత్సరాలు ఏలేదమని, ఆ తర్వాత ఈ 1000 సంవత్సరాల కాలంలో దుష్టులు నాశనం చేయబడతారు. దుష్టులు 1000 సంవత్సరాలు హింసించబడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు. ఆ దృష్టాంతములో ఈ యొక్క భూమి నిరాకారముగా ఉంటూ ఉన్నదా? ఇక్కడ ఏదో ఒక విషయం సంభవిస్తూనే ఉంటుంది. మీరు 2 పేతురు 3వ అధ్యాయం చదివితే దేవుని యొక్క దినము దొంగవలే వస్తూ ఉన్నదని, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. చూడండి ఆ సమయంలో ప్రపంచము ఏ విధంగా ఉంటుందోనని. ఈ వాక్య భాగాన్ని యెషయా గ్రంథం 24లో చూడండి. ఆలకించుడు, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చు ఉన్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం 19వ వచనం. ఈ విషయాన్ని మనము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచుట వెలుగులేకపోయెను, పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. అక్కడ మనుషులే లేరు. గతంలో భూమిని ఏ విధంగా చేశాడో ఆ విషయాన్ని చదువుకుందాం. ఆకాశ పక్షులన్నీ కూడా ఎగిరిపోయుండెను, అవి లేవు, ఎగిరిపోయాయి. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారాయెను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడియుండెను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23, 26 వచనాలు. ఇదేనండి ప్రపంచానికి జరిగేటువంటి పరిస్థితి. కాలిపోతున్నాయి, పట్టణాలు బ్రద్దలైపోతున్నాయి, నరుడొకడు కూడా లేడు. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం నుండి ఆ దేశం వరకు కనబడదు, ఎవరినో వారిని గురించి చంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. ఈ ప్రవచనాలన్నీ కూడా న్యాయ తీర్పు తర్వాత జరిగే విషయాలు తెలియజేస్తున్నాయి. భూమి నిరాకారం అవుతుంది. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనము చూద్దాం. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం నుండి ఆ దేశం వరకు కనబడదు, ఎవరినో వారిని గురించి చంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. 1000 సంవత్సరముల కాలమందు పరిశుద్ధులు ఎక్కడ ఉందురు, మరియు వారు ఏమి చేయొచ్చు ఉందురు? క్రీస్తునందు మృతులను లేస్తారు. బ్రతుకున్న మనము, నేను కూడా బ్రతుకున్న వారిలో ఉండాలనుకుంటాను. మీ విషయం ఏంటి? ఆయనతో పాటు ఎత్తబడదేమో, రాకడ సమీపంగా ఉన్నది. మీలో చాలా మంది చనిపోతాను అనుకుంటున్నారు. చాలా మంది చనిపోరండి. అయితే యేసు శీఘ్రంగా రాబోతున్నాడు. ఆ సమయంలో ఏం జరగబోతూ ఉన్నది? యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన నివాసములు యెరూషలేములో ఉన్నవి. అలాగున ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. వారు లేచిన తరువాత క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యమేలేదరు. కనుక పరిశుద్ధులకు న్యాయ తీర్పు ఇవ్వబడినది. మనం క్రీస్తు కూడా ఏలేదేమో 1000 సంవత్సరములు. 1 కొరింథీ 6:2 చూద్దాం. మీలో చాలా మంది చక్కగా రాసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరెరుగరా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? స్పష్టంగా చూస్తే మంచి దేవదూతలకు బైబిల్ తెలియజేస్తుంది పడిపోయినటువంటి దేవదూతలని. మనకు తెలియదు వారు రక్షించబడ్డారా లేక నశించిపోబడ్డారని తెలియదు. వాస్తవానికి ఆమోదిస్తున్నాను, ఏకీభవిస్తున్న. క్రీస్తు సెలవిచ్చిన రీతిగా మీరు నాతో కూడా ఏకం కావాలని కోరుతున్నాడు. మీకు అర్థమైందా? ఎందుకు వారికి తీర్పు చెప్పాలి, ఏ విధంగా వారికి తీర్పు చెప్పాలి మనం నిర్ధారిస్తున్నాం. దేవుని తీర్పులు న్యాయమైనవని. అయితే ఇందులో కొంత నష్టం ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? కొంతమంది అంటారు 4 ప్రాముఖ్యమైన కార్యాలు జరుగుతాయి పరలోకానికి వెళితేనని. 3 ఆశ్చర్యక్రియలు. మొదటిది, మీరక్కడుంటారా? రెండవ ఆశ్చర్యమేమనగా, అక్కడ కొంతమంది ప్రజలు అక్కడ ఉండలేరు, వారు పరదేశులో ఉంటారు అని. మీరు దేవదూతకు వెళ్ళి ఇలా అడుగుతారు, ఎక్కడ ఆ పాస్టర్ గారు, ఎక్కడ ఆ సంఘ పెద్ద, ఎక్కడున్నాడు ఆ సహోదరుడు, ఆ సహోదరి, వారేమైపోయారు, ఎక్కడ వారు కనిపించలేదే. దేవదూత అంటాడు, నాతో రండి. వారు గ్రంథాలయానికి తీసుకుని వెళతారు. బైబిల్ చెబుతున్న అన్ని పుస్తకాలేనని. ప్రభు అయినటువంటి యేసు సెలవిచ్చిన రీతిగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు మాట్లాడే ప్రతి మాటకు న్యాయ తీర్పు ఎందు లెక్క ఒప్పచెప్పాలని అన్ని కూడా పుస్తకాల్లో ఉన్నాయి. కనుక దేవదూతల పుస్తకాల దగ్గర తీసుకెళ్తాయి. నిజంగానే మనం రక్షించబడాలి. పెద్దయిన హర్బ్ గారు తీర్చిస్తే ఆ పేరే లేదండి. అయితే మీరు అలా గమనిస్తూ ఉన్నట్లయితే, వెలుపల విషయాన్ని చూస్తున్నట్లయితే కొంత పాపమున్నది. అతడు దేవునికి సమర్పించుకోలేదు కనుకనే
యేసు సెలవిచ్చారు, రహస్యమందు చేసినట్టు బహిరంగంగా బయలుపరచబడుతున్నాయని. దాచించినవన్నీ రక్తం చేత కప్పబడ్డాయి, కనుకనే మనం కూడా రక్షించబడాలి. కనుకనే నా పుస్తకం చూడకూడదంటాను. ఆమేన్. మనమందరం కూడా పరిహరించబడాలని కోరుతున్నాను. మూడవ ఆశ్చర్యము, లోకములో ఉన్న కొంతమందిని చూసి వారెలా ఇక్కడికి వచ్చారని మీరు ఆలోచిస్తుండగా మనం ఇలా ఆలోచిస్తాం, ఇది ఎలా సంభవించిందని. ఎప్పుడైతే స్టెఫను పరలోకానికి వెళ్ళినప్పుడు, మరియు స్టెఫను పరలోకంలో ఉన్నాడు, పరలోకం సంతోషంగా ఉన్నాడు, అతని కిరీటాలు ఇవ్వబడ్డాయి, క్రైస్తవుని యొక్క హతసాక్షి అతడే. ఆ తర్వాత చూస్తున్నాం, కొంతమంది దేవదూతల భుజాల మీద మోస్తూ ఉన్నారు. అతడవనగా పౌలు. స్టెఫనుకు తెలిసిన ముందు పేరు సౌలు. అతడు క్రైస్తవులు చంపాడు. స్టెఫను దేవదూతతో అంటున్నాడు, దేవదూతలను మీరు మంచి పనులే చేస్తారు కదా, నేను చూస్తున్న ఈ విషయం ఏదో తప్పు జరిగిపోయింది. గతంలో నేను అతన్ని చూసినప్పుడు అతడే నన్ను రాళ్లతో కొట్టి చంపేశాడు, అతడే ఇక్కడ చేస్తూ ఉన్నాడు, అందరినీ క్షమించమని నేను చెప్పాను కదా. అయితే అప్పుడు దూత అంటున్నాడు, స్టెఫను నీ చివరి తండ్రి క్షమించమని కోరావు కదా, కనుక తండ్రి అతన్ని క్షమించాడు. అతడు మారు మనస్సు పొందాడు, ఎన్నో శ్రమలు పొందాడు సువార్త కొరకు, నీ పట్ల చేసిన కార్యానికి క్షమాపణ పొందాడు. ఈ 1000 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అది 1000 సంవత్సరాల సబ్బాతును గురించినది. 6000 సంవత్సరాలు ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. సమయాన్ని గురించి మాట్లాడుతున్నాము. క్రీస్తు సువార్త విత్తనాలు విత్తుచూ ఉన్నాడు, కనుక మనం 1000 సంవత్సరాల సబ్బాతులో మనం జీవించబోతున్నాము. మీకు తెలుసా, ఇశ్రాయేలులు బబులోనుకు కొనిపోబడిన తరువాత నెబుకద్నెజర్ రాజు ద్వారా దేవుడు వారిని బంగారు పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. బైబిల్ తెలియజేస్తుంది ఆ యొక్క భూమి ఎడారిగా మారిందని. ఆయన సబ్బాతు కోసం ప్రత్యేకపరిచాడు, అది అడవి భూమిగా ఉన్నప్పుడు. ఈ గ్రహము 1000 దినాల సబ్బాతును ఆచరించబోతుంది. దేవునికి బైబిల్లో ఒక నమూనా కలదు. 6 సంవత్సరాలు విత్తనాలను విత్తాలి, 1 సంవత్సరము వేచి ఉండాలి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి నిర్మాణం చేస్తాడు. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు, ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.